నమస్కారం. మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. శ్రావణ సోమవారం రోజు కొబ్బరికాయ దీపం వెలిగించడం వల్ల మనకి ఎన్నో శుభాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో మొదటి సోమవారం కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మన తలరాతనే మార్చేస్తుంది. సోమవారం అంటే పరమశివునికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అంటే పరమశివునికి మహా ప్రీతికరమైన రోజు. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. అయితే శ్రావణ మాసంలో సోమవారాలకు ఎంత ప్రత్యేకత ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంతటి ప్రత్యేకత ఉన్న శ్రావణ సోమవారాల్లో మొదటి సోమవారమైన జూలై 28వ తేదీ నాడు వచ్చింది. ఈరోజు ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు. సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం. ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాల్లో వెల్లడిస్తున్నాయి. మన ఇంటికి ఎన్ని కష్టాలు ఉన్నా సరే మన కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం. డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. శ్రావణ సోమవారంలో నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమశివుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మన కష్టాలన్నీ తీరిపోతాయి. నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికి పాటించవలసిన నియమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. దేవతలకి దేవుడైన పరమశివునికి 3 కన్నులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కన్నులు ఉంటాయి. కాబట్టి ఆ పరమశివునికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుందట. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తున్నారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయను కొడతాము. ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలని తొలగిపోయి అఖండ రాజయోగం వస్తుంది. ఈ నారికేల దీపాన్ని శ్రావణ సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. శివునికి ఎంతో ప్రీతి అయిన ఈ శ్రావణ సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మన మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. మన ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతటి శక్తి ఈ శ్రావణ సోమవారాల్లో వెలిగించే నారికేల దీపానికి ఉంటుంది. జూలై 28న మొదటి శ్రావణ సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లుకోండి. ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదుల్లా తయారు అవ్వాలి. చేతుల నిండుగా గాజులు వేసుకొని, నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, కాళ్లకు పసుపు రాసుకొని, చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా మన పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఈ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడిచి తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టాలి. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టాలి. ఎందుకంటే పరమశివుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమశివుడు ఉప్పొంగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ పరమశివునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనది. కాబట్టి శ్రావణ సోమవారం నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివునికి ఇష్టమైన పత్రాలను అలాగే పువ్వులను సమర్పించడం వలన మనం చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించాలి. మనకు అందుబాటులో ఉన్న పుష్పాల దేవునికి సమర్పించాలి. వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివునికి పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. శంకు పూలతో శివుని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. జిల్లేడు పూలతో శివుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. వెలగపండును శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించి శివునికి ఎదుట అష్టదళ ముగ్గుని వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గుపై ఒక పీటని కానీ, ఒక విస్తరాకు కానీ పెట్టండి. స్టీలు ప్లేట్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. తర్వాత ఈ ప్లేట్ పైన 3 గుప్పెల్లో బియ్యం పొయ్యండి. ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించండి.
ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చేతితో తీసుకొని శివునికి నమస్కరించి మన సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను కొట్టాలి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి. మీరు కొట్టే కొబ్బరికాయ 2 చెక్కలుగా పలగాలి. 3 కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి. ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్టు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు పోతాయి, రాహుకేతు దోషాలు, అష్టమ శని దోషాలు, ఇలా మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఆవు నెయ్యితో చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మనకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 వత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించండి. ఇలా మొత్తం 6 వత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపాన్ని నమస్కారం చేసుకొని మనకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమశివునికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మన పూజని ముగించుకోవచ్చు. కుదిరితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం, అందులోనూ ఈ మొదటి సోమవారం నాడు, లేదంటే శ్రావణ మాసంలో మనకు కుదిరిన ఒక సోమవారం రోజు శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మన కుటుంబానికి శివయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మన కుటుంబం ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమశివుడు మన ఇంటిని రక్షిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.